వణికిస్తున్న వైరల్ ఫీవర్స్, పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు, వర్షాలు, వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు. ఇక గత 15 రోజుల్లో 1,00,000 మంది బాధితులురట. ప్రభుత్వ ఆసుపత్రులకే 20,000 మంది పేషెంట్లు. ఈ ఏడాది ఇప్పటికే 3,065 డెంగ్యూ కేసులు నమోదైనాయి. వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆసుపత్రులు, పిఎస్సీల్లో రెడీగా మందులు ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాచి వడబోసిన నీటిని తాగండి, వేడి నీళ్ళు తాగండి. తర్వాత ఇంకోటి ఏంటంటే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు ఇవన్నీ కూడా రాకుండా చూసుకోండి. ఇంకా ప్రధానంగా పొద్దునపూట వచ్చే దోమలు ఉంటాయి కదా, మధ్యాహ్నం పొద్దున వచ్చే దోమలు, అవి డేంజర్ అంట. ఎందుకంటే అవి డెంగ్యూ దోమలు ఎప్పుడు వస్తాయంట అంటే మధ్యాహ్నం పూట వస్తాయంట. అవి అంటే నైట్ పూట కాకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాయి కదా, ఆ టైంలో వస్తాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఒకవేళ అంటే మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పేదలకు పాపము చాలా రకరకాల ఇబ్బంది పడుతుంటారు, భయపడుతుంటారు. ఒక్కటేసారి వాంతులు, విరోచనాలు, లేకపోతే ఇంకా ఒక్కటేసారి అలసట, ఒక్కటేసారి మొత్తం ఇట్లా పడిపోవడం, అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఎంత కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోగులతో నిండిపోయిన నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి అని చెప్పేసి అక్కడ చిత్రం చూసుకోవచ్చు. ఎడతెరపలేని వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య 2-3 రెట్లు పెరిగిందంట. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 1,100 మంది పైగా చికిత్స కోసం వస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది జ్వరాల బారిన పడ్డట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకే 20,000 మంది పేషెంట్లు వచ్చారని, పిఎస్సీలు, తర్వాత సిఎస్సీలు, ప్రైవేట్ ఆసుపత్రుల లెక్కలు కలిపితే ఈ సంఖ్య ఇంకా 4-5 రెట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఎడతెరపలేని వర్షాలు, వాతావరణం చల్లబడడంతో దోమలు పెరిగిపోయాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాల బారిన పడుతుండట సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయొద్దని పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక డాక్టర్లంతా విధుల్లో ఉండాలని, హై రిస్క్ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేసిండు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం నియంత్రించుకుంటే మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఉండాలంటే ఏం చేయాలి? పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా చూసుకోవాలి. తర్వాత వేడిని అంటే వేడి చేసి చల్లాల్సిన నీటిని తాగాలి. తర్వాత కొంచెం మంచిగా పరిశుభ్రమైనటువంటి తిండి తినాలి. ఈ చిరుతిళ్ళు, అడ్డమైన తిండ్లు, బయటకు పోయి తినుడు అవి చేయొద్దు. అవి చేస్తే కూడా ఆగమాగం అవుతుంది కథ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.